హాయ్ అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ టేస్ట్ కూడా చేసి ఉంటారు అనుకుంటున్నా. ఈ విధంగా ఇంటికి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా కట్ చేసినప్పుడు పైన డ్రాగన్ ఫ్రూట్ గింజలన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా బ్లాక్ కలర్లో ఈ గింజలన్నీ ఒక క్లాత్ మీదకి తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ మీదకి తీసుకున్న తర్వాత ఇలా క్లాత్కి రుద్దినట్లయితే ఆ గింజలన్నీ కొద్దిగా సపరేట్ అవుతాయి, ఎందుకంటే కొద్దిగా జిగడుగా అట్లా ఉంటుంది కదా. ఈ విధంగా గింజలన్నిటినీ తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్లో చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా అధికంగా, అందుకే ఈ ఫ్రూట్ అనేది చాలా కాస్ట్లీ అన్నమాట. అదేదో మన ఇంట్లోనే ఆ చెట్టు వేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. నేను కూడా ఇది ట్రై చేశాను. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న టబ్లో అయినా, అంటే చిన్న బౌల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బౌల్స్ వేస్ట్గా అలాంటి బౌల్స్లో అయినా కొద్దిగా మట్టి తీసుకొని వేసుకొని, తర్వాత మొలకెత్తిన తర్వాత ఖాళీ ప్లేస్లో ఆ మొక్కల్ని విడివిడిగా నాటుకోవచ్చు. ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనేవి చాలా టైం పట్టిద్ది మొలకెత్తడానికి, ఒక 20 days అన్నా పడుతుంది. ఈ విధంగా మొలకలు వస్తాయి చూడండి. ఇంకా ఒక మొలకెత్తి ఉన్నాయి, ఇంకా గింజలు కూడా పైన అతుక్కొని ఉన్నాయి చూడండి. ఈ విధంగా మొలకలు వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడండి. ఇవన్నీ మొలకెత్తాయి, చాలా టైం పట్టిద్ది ఇవి మొలకెత్తడానికి, కానీ కంపల్సరీ ఇదైతే మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను ట్రై చేసి మీకు చెప్తున్నా. నా వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.